చిత్తూరు జిల్లా పొంగునూరులో చిన్నారి ఆస్ఫియా అంజం మృతి ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు షేక్ రుకియా బేగం పర్యటించి ఉదయం 11:30 చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనలో దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఆమె తెలిపారు. పొంగునూరులో చిన్నారి ఆస్ఫియా అంజం మృతి ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు షేక్ రుకియా బేగం పర్యటన సాగించారు. ఉదయం 11:30 చిన్నారి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. మధ్యాహ్నం 12:15 పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఘటన విషయం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ ఘటనలో దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. ఇలాంటి ఘటన ఇంకొకసారి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఈ ఊరంతా మనసులందరినీ కలిసివేసేసింది. ఇది చాలా అన్యాయం అని అనిపిస్తుంది. ఆ దుష్టుల్ని వీళ్ళు మాత్రం వాళ్ళు వదిలిపెట్టేటట్లేరు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా కష్టపడుతున్నారు. దొరికితే మాత్రం వదిలిపెట్టేది లేదు మేడం అంటున్నారు వాళ్ళు. ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ ఎంత మహిళల కోసం ఎన్నో పనులు చేస్తూ సాధికారత కోసము, ఆడపిల్లలకి వాళ్ళు చదువుకోవడం కోసము అభివృద్ధి చేయాలని ముందుకు తీసుకెళ్తుంటే ఈ విషయం తెలిసిందంటే అసలు వదిలిపెట్టే ప్రసక్తే ఉండరు. సీఎం గారు అయితే మీ హోమ్ మినిస్టర్ గారు కానీ తప్పకుండా వాళ్ళ నోటీస్ తీసుకెళ్తాము, వీళ్ళకి న్యాయం చేస్తాము. ఆ దుష్టుల్ని మంచి ఎంతటి వాడైనా కానీ శిక్షించేదే, వదిలిపెట్టేదేమి ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్గా ఉంది. వాళ్ళ కష్టాలు చెప్పడం లేదు, చెప్తున్నారు. రాత్రి పగులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేసిన ఫైల్స్ అని నేను చెక్ చేశాను. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. తప్పకుండా దోషులు దొరుకుతారని నమ్మకం ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనం న్యాయం చేస్తాము. సీఎం ద్వారా వాళ్ళు పిలిచిపోవడం కూడా జరుగుతుందని మీడియా ద్వారా తెలుపుతున్నాను. ఆఫీసర్లు ప్రతి గంటకు ఫోన్ చేస్తున్నారు. 13 టీములు ఉన్నాయి, వీటి కోసం పెట్టుకుని చేసుకుంటారు. అన్ని రకాల సైంటిఫిక్గా ట్రెడిషనల్ పోలీసుల ప్రకారం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. తొందరలోనే దీనికి కారణం ఎవరో కనిపెట్టి ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నాను. ఇవన్నీ వాళ్ళ డీటెయిల్స్ వచ్చిన తర్వాత తదుపరి మాట్లాడతాను. థ్యాంక్ యూ.